ఆస్తి కోసం రాచి రంపాన పెట్టారు. మాటలతో వేధించారు. ఆస్తి ఇస్తావా చస్తావా అంటూ బెదిరించారు. దీంతో ఆ వృద్ధుడు న్యాయం చేయాలంటూ గ్రామ పెద్దలను కలిశారు. పోలీసులను ఆశ్రయించాడు. కానీ న్యాయం జరగలేదు కదా, వేధింపులు మరింత పెరిగాయి. ఇక తనను ఆదుకునేవారు లేరనుకున్నాడు, లేక ఈ జీవితానికి ఇక చాలనుకున్నాడు. గడ్డి మందు తాగాడు. తను విచారించాడు. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా కడారిగూడెంలో జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే బాపు సినిమా రిపీట్ చేశారు ఆ కొడుకు కోడలు. మల్లేశం అనే వృద్ధుడికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉంది. ఇప్పటికే ఆస్తి పంపకాలు అయిపోయాయి. అయితే తనకు రోడ్డు వైపున ఉన్న స్థలం కావాలంటూ చిన్న కొడుకు కోటేశ్వర్, కోడలు ఎలేంద్ర పోరు మొదలుపెట్టారు. ఓసారి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని కూడా తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇప్పటికే పంపకాలు అయిపోయిన ఆస్తికి తగాదా ఏంటని పోలీసులు చెప్పి పంపించేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత వేధింపులు ఆగకపోగా ఎక్కువయ్యాయి. దీంతో గడ్డి మద్దు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వృద్ధుడు. తమ తండ్రిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది కూతురు విజయ. ప్రస్తుతం పోలీసులు ఆ కొడుకు కోడలపై కేసు నమోదు చేశారు. తీసుకొస్తానంటే నేను అక్కడి నుంచి కార్లో నా కొడుకు నేను పోయినాము. పోయిన తర్వాత అంత కక్కిస్తాను. పోలీసులు ఎందుకు ఆయన అంటే నా చిన్న కోడలు మెయిన్ రోడ్డు ఇల్లు కావాలి, నీ కొడుకు దగ్గర నాకు పెద్ద కొడుకు దగ్గర నాకు ఇప్పి రోడ్డు ఇల్లు కావాలి, రోడ్డు ప్లాట్ కావాలి. 2 గుంటలు కాదు ఇక్కడ వచ్చే ఇల్లు అడుగు జాగా 3 గుంటలు కొన్నావు, గుంట అమ్ముకున్నావు. నీ పెద్ద కొడుకు అక్కడ పొలంలో 3 గుంటలు రావాలి. 16 లక్షలు క్యాష్ ఉన్నాయి నీ దగ్గర, ఊళ్ళో బాకీలు ఇచ్చినావు. ఇవన్నీ కావాలి, నాకు ఇవన్నీ ఇస్తే బ్రతుకు, లేకుంటే సావు, నాకు కాగితం రాసిద్దురా అని ఇష్టం ఉన్నట్టుగా తిట్టింది. చిన్న కోడలు తిట్టింది అని చెప్పిండు మాకు. ఇక చెప్తే అయితే నా తిడితే నువ్వు సపరేట్గా ఏం చేసుకోకు వద్దు అని కూడా 2 మూల కాంచి ఏడ్చినాము. అప్పుడు అయిపోయింది. నిన్న తాగినాక అక్కడికి పోయినాక అక్కడికి అంతా వాళ్ళు స్టేట్మెంట్ తీసుకు